సభాధ్యక్షులు కోరకంటి జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు సభాధ్యక్షుడికి వేదిక మరి అట్లాగే వేదిక ముందున్న గౌరవనీయులు ముఖ్యమంత్రి పేరింటి బిడ్డలకు మరి అండగా ఉండి కష్ట నష్టాలలో ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి వాళ్లకు లబ్ధిదారులకు మరి వచ్చిన టీఆర్ఎస్ కార్యకర్తలకు కార్పొరేటర్లకు సర్పంచులకు అందరికీ తెలంగాణ ఉద్యమాభినందనలు. మరి ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి చేసినటువంటి సంక్షేమ పథకాలు మీ అందరూ తెలుసు, మీరు టీవీలలో చూస్తున్నారు. మరి చాలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన కానుంచి మనం ప్రతి కుల సంఘాలు కావచ్చు, కార్మిక సంఘాలు కావచ్చు, మరి ప్రతి ఒక్కరూ ఇలా ఎన్నో ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు పొందుతున్నాం. మరి ఈరోజు పెళ్ళి అంటే నిజంగా నేను చిన్నప్పుడు చూసిన అప్పుడు ఆ రోజుల్లో 5,000 10,000 పుట్టలేదు. ఇలా పెళ్ళి అంటే చాలామంది 4 రకాల పైసో పరకు అయితే పెళ్లి చేసే సమయంలో ఇలా పెళ్లికి ఆడబిడ్డకు మనకు 1,116 రూపాయలు ఇచ్చిందంటే మన జన్మంలో గౌరవనీయుల ముఖ్యమంత్రి కేసీఆర్ను మర్చిపోవద్దని యొక్క సందర్భంగా మీకు నేను చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే ఇలా ఇంటింటికి మనం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ను మనందరం ఫోటో పెట్టుకొని మొక్కినా కానీ మనం రుణం తీసుకోము. ఇలా ప్రతి ఇంటికి లబ్ధి పొందని ఇది లేదు, ఏదో ఒక రకంగా. ఇలా గౌడ సంఘంలో కావచ్చు, గౌడ సంఘానికి నిజంగా చెప్తున్నా, మరి 5 ఎకరాల భూమి చెట్టుకి పడిపోతే చనిపోతే 5 లక్షలు. ఇలా రైతు బంధు కావచ్చు, రైతుకు కూడా బీమా కావచ్చు, ఇక రకరకాల చెప్పుకుంటూ పోతుంటే మరి ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు, అలాగే మన పెద్దపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవ కోరకంటి చందర్ గారు, అలాగే వేదిక పైనటువంటి మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చెక్కుల లబ్ధిదారులందరూ కూడా పేరు పైన నమస్కరిస్తూ, అలాగే మీడియా మిత్రులకు నమస్కరిస్తూ, పెళ్లి చేయడము ఇల్లు కట్టడము అనేది జీవితంలో అదొక పెద్ద పని. పెళ్లి చేయడం అంటే ఒకప్పుడు తక్కువ కట్నాలు తక్కువ ఖర్చులతో వెళ్ళిపోయేటువంటి పెళ్లి ఈ రోజుల్లో ఒక పెళ్లి చేయాలంటే ఆ తల్లిదండ్రులకు ఎంత బరువు బాధ్యత అనేది అందరికీ పెళ్లి చేసిన వారందరికీ కూడా తెలుసు. అలాంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు 1,116 తెలంగాణ సర్కారు ఇచ్చినటువంటి కట్నము, మేనమామ కట్నము, అలాగే ఒక తండ్రిలాగా తను 1,116 రూపాయలు ఇచ్చి ఇవాళ ఎంతో మందికి ఆసర ఉన్నటువంటి పరిస్థితి చేసి ఇవాళ చెక్కులు తీసుకుంటూ వచ్చిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఎప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వము అండగా ఉంటుంది మన అందరికి కూడా. అలాగే మనం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ గారికి అండగా ఉండాలి, భరోసా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి సహపంక్తి భోజనం కూడా పెట్టినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలియజేసుకుంటూ, గౌరవనీయులు రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చంద్రన్న గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, వేదిక ముందున్న అక్కలకి, పిల్లలకి, లబ్ధిదారులకి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇందాక అక్క చెప్పినట్టు పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని అది ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక మేనమామ కట్నము బిడ్డ పెళ్లి చేయాలంటే ప్రతి అక్క అలా తమ్ముళ్ళను అన్నల్ని అడుగుతుంది, అన్న నా బిడ్డకు పెళ్లి చేస్తా ఉన్నా ఏమన్నా ఇయ్యవా, కట్నం పెట్టవా అని అడిగే సమయము ఏమీ అడగకుండానే 1,116 కేసీఆర్ అన్న మనందరికీ, మన ఆడబిడ్డలకి అందరికీ నేను మేనమామను అని చెప్పి 1,116 షాదీ ముబారక్ అని పేరుతోటి, కళ్యాణ లక్ష్మి అనే పేరుతోటి మనకి బహుమతి ఇస్తున్నాడు. మరి అలాంటి మేనమామ మనందరికీ ఉండడము, అది టీఆర్ఎస్ పార్టీకి అభిమానంగా ఉన్న వాళ్ళందరికీ ఎల్లకాలం టీఆర్ఎస్ పార్టీకి కట్టుబడి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలకు మన ప్రియతమ మేయర్ అనిల్ కుమార్ గారు, డిప్యూటీ మేయర్ అభిషేక్ గారు,
వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, నా ఎదురుగా ఉన్నటువంటి సభావేదికకి ఎదురుగా ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. కేసీఆర్ గారు ఏ కార్యక్రమం చేసినా ఒక చరిత్రాత్మకంగా మిగిలేటువంటి పరిస్థితి. ఆయన ఏనాడు ఈ షాదీ ముబారక్ ప్రోగ్రాం పెట్టడో కానీ ఆ షాదీ ముబారక్ పుణ్యవాణి వల్ల లక్షలాది మంది ఆడబిడ్డలకు సంతృప్తికరమైనటువంటి వివాహ కార్యక్రమం జరుగుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. వచ్చిన వాళ్ళకి కడుపుగా భోజనం పెట్టి పిల్లకు ₹2 చేతిలో పెట్టి తల్లిదండ్రులు పంపుతున్నారు. మరి దానికి కారణం వెనుక పెద్ద కొడుకు లాంటి కేసీఆర్ గారు ఉండడం ఇది ప్రధాన కారణం. అట్లాగే కేసీఆర్ అంటేనే అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు, ఏ కులాన్ని తీసుకున్నా, ఏ కులవృత్తిని తీసుకున్నా, ఎక్కడ చూసినా కానీ కేసీఆర్ గారు ముట్టుకొని పట్టుకొని సంక్షేమ పథకం లేదు. వృద్ధులకు మొదలుకొని, వికలాంగులకు మొదలుకొని, బీడీ కార్మికులకు మొదలుకొని ప్రతి వాళ్లకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఇవాళ మన కోరుగంటి చంద్ర గారు మరి వీళ్ళందరికీ నిన్నటిదానికి ఆయన అందరు ఇళ్లలో చూపించారు. ఇవాళ ఈ ఇళ్లకు తిరిగి అలసిపోయింది ఆయన బాబు. అందరిని ఒక్కజారికే పిలుచుకొని వాళ్ళతో కలిసి పుట్టినంత భూని అందరితో కడుపు నిండా మాట్లాడి మరి ఈ షాదీ ముబారక్ ఇంకో సంక్షేమ పథకం వాళ్ళకి ఇస్తే మరింత సంతోషంగా ఉంటుంది, మరింత వాళ్ళతో కలిసి ఎక్కువ సమయం గడిపినటువంటి ఉద్దేశం కొద్ది వారు ఈ కార్యక్రమం పెట్టినారు. ఈ కార్యక్రమం ఈ విధంగా పెట్టినందుకు మనమందరం వారిని చప్పట్లతో అభినందించవలసిందిగా కోరుతున్నారు. వారికి భగవంతుడు కార్యక్రమానికి అధ్యక్షపరుస్తున్నటువంటి రామగుండం ఎమ్మెల్యే కోరుగంటి చంద్రన్న గారికి మరియు కార్పొరేటర్లకు, పార్టీ అధ్యక్షులకు, పార్టీ నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, కేసీఆర్ గారు ఇచ్చేటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపకం అనేది మనకు పెళ్లి చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలియదు కానీ ఆ యొక్క ₹1,116 మాత్రం ఎవరన్నా మనకు సాయం చేయమంటే అసలు ఇవ్వరు కూడా. అటువంటి మానవతా దృక్పథంతో ఈరోజు కళ్యాణ లక్ష్మికి ₹1,116 అంటే ఆ పేదింటికి ఎంత అవసరమో ఖచ్చితంగా పేదవాళ్లకు తెలిసిన సత్యం ఇది. ఇకపోతే ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో మరి కేసీఆర్ గారి పథకాలు అందుతున్నాయి. కావున ఈరోజు రామగుండం నియోజకవర్గంలో చేపడుతున్నటువంటి వివిధ కార్యక్రమాలకు మన కోరుగంటి చంద్రన్న మీకు ఇంకా దగ్గరై మీకు ఏ అవసరం ఉన్నా ఎల్లవేళలా అండగా ఉంటూ మిమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించాలని కోరుకుంటూ జై తెలంగాణ. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథులు పెద్దలు గౌరవనీయులు పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ కమిటీ అధ్యక్షులు రామగుండం శాసనసభ్యులు మరాన్న చంద్రన్న గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మేయర్ గారు, అదేవిధంగా మా యువ నాయకుడు డిప్యూటీ మేయర్ అభిషేక్రావు గారు, వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేట్ సోదరులకి, సోదరులకి, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులకు, పాత్రికేయ సోదరులకి, అధికారులకు, చెక్లను స్వీకరించడానికి విచ్చేసినటువంటి తల్లులందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, పేద బడుగు బలహీన వర్గాల కోసం మనందరము మీ అందరి ఆశీర్వచనంతో ఎన్నుకున్నటువంటి చంద్రన్న గారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మీ అందరి కోసం ఏ రకంగా పాటుపడుతున్నారు అందరూ చూస్తున్నారు. మొన్నటికి మొన్న స్టేడియం గ్రౌండ్లో తల్లులందరికీ గొప్పగా ఎలా సన్మానిస్తున్నామో తప్పకుండా ఆశీర్వదించాలని మరొకసారి మీ అందరినీ వేడుకుంటూ ఈ అవకాశం పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదొక ఈ కార్యక్రమం కేసీఆర్ గారు అడుగు పడుగు బలహీన వర్గాలకు, పేదలకు పెళ్లిగా నిలిచి ఎక్కడైతే పేదలు నిరుత్సాహంతో, బాధతో, కష్టాలతో, కన్నీళ్లతో పెళ్లిళ్ళు చేస్తా ఉన్నారో అక్కడ కనీసం మనకు కొంత తోడుగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ పేదలందరికీ కూడా అందే విధంగా మరి శాసనసభ్యులు చంద్రన్న గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ, మాట్లాడుతూ, తెప్పిస్తూ మరి అందరికీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం
ఈరోజు ఇక్కడ అన్నం పెట్టి 1,16,000 రూపాయలు మా ఆడపడుతులకు ఇస్తే కొంత సంతోషం వ్యక్తం చేస్తారు. వాళ్ళ కొంత చేదోడుగా వాదోడుగా ఉన్నట్టు అవుతుందని చెప్పి అందరి కోసం ఈ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరిగింది. ఎల్లవేళ టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి కేసీఆర్ గారిని ఆశీర్వదిస్తూ చంద్రబాబును ఆశీర్వదిస్తూ అందరూ ఎప్పుడు వెంబడుండాలని అందరినీ కోరుకుంటూ ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, నా తోటి కార్పొరేటర్లు మరియు ఇతర పెద్దలందరికీ మరియు వచ్చిన మద్దతుదారులందరికీ, మీడియా మిత్రులకు అందరికీ కూడా నా నమస్కారం. దాదాపు 7 ఏళ్ల కాలం నుండి ఇంతకుముందు ఏ ప్రభుత్వం కానీ ఏ నిజంగా లేని గౌరవ కేసీఆర్ గారు మన కుప్పట్లో ఎన్నో సంక్షేమ పథకాలను మనం తీసుకొచ్చి మన ఇంటి ముందు పెట్టి మన గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా ప్రతిదీ కూడా మనకు అందించే విధంగా కార్యకర్తలందరినీ కూడా ఏకం చేసి మన అందరికీ కూడా కళ్ళ నిండుగా ఏ సంక్షేమమైనా మనకు ముందుకు వస్తున్నాయి. దీన్ని గమనించిన ప్రజలందరూ కూడా కంపల్సరీగా ఏదైతే మీకు 1,16,000 దాదాపు 3,000 కుటుంబాలకు ఇవాళ మన రామగుండం నియోజకవర్గంలో మనం ఇచ్చామంటే కృషి మన గౌరవ ఎమ్మెల్యే గారిని ఎంతుందో మనం అందరం కూడా ఒక ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే 3,000 కుటుంబాలకు ఇలా 1,16,000 ఇచ్చడం అంటే దాదాపు 300 కోట్ల రూపాయల నిధులని మనకి ఇలా తెలంగాణ ప్రభుత్వం గౌరవ కేసీఆర్ గారు మన ప్రజలకు, మన కాన్షియస్ ప్రజలకు ఇవ్వడం జరిగింది. దీన్ని అందరూ కూడా అంటే ఏదో సీసీ రోడ్డు కానీ ఏదో దానికి కూడా కాదు, ప్రతి ఇంటికి 1,00,000 రూపాయల ఆదాయం వల్ల మనకు తీసుకొచ్చి మనకు కష్టకాలంలో ఉన్న మన ప్రజలు మనకు ఉన్నారని మన గౌరవ కేసీఆర్ గారు, మన ఎమ్మెల్యే గారు మనం తీసుకొచ్చి ఇవ్వడం మనం ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఇవాళ తెలిసిన విధంగా మనకు ఒక 252 కోట్లతోటి అమృత్ స్కీమ్ల నిధులు దాదాపు రావడం జరిగింది. తొందరగానే అన్ని వార్డులలో డ్రైన్లు కానీ ఎస్టీపీలు కానీ నిర్మించుకోవడం కూడా జరగబోతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి, ఏ ప్రభుత్వం ఎవరు వస్తే ఇవాళ మనకు అభివృద్ధి చెందుతుందో, ఎవరు వస్తే మనకు లబ్ధిగా మనకు వస్తాయో అని ఆలోచన చేసి వారి వెంటనే ముందు కాలంలో మీరు ఉండాలి. ఎంతో మంది వచ్చి ఎన్నో రకాలుగా చెప్తుంటారు, కానీ 25 సంవత్సరాలు 50 సంవత్సరాలు పాలన చేసిన ఏ ఒక్కరు కూడా ఏం చేయని కాలం మనం చూసినాం. కాబట్టి 7 ఏళ్లలో మనకి ఇలా మన ప్రభుత్వం మనం పాలించే వారు ఏ రకంగా. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ ముఖ్య అతిథులు చేసిన మన డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు గారికి, అలాగే నాతోటి కార్పొరేటర్లకు, టీఆర్ఎస్ పార్టీ పెద్దలకు, పార్టీ అధ్యక్షులకు, విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా మన కేసీఆర్ గారు మన తెలంగాణలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఏ కుల మత తేడా లేకుండా 1,116 రూపాయలు పెళ్లి సందర్భంగా ఆడపిల్ల పెళ్లి చేసడానికి మీకు అందరికీ ఈరోజు 136 మందికి 1,36,00,000 రూపాయలు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, మన కోరికంటి చంద్ర గారి ఆధ్వర్యంలో, చుట్టుపక్కల ఎక్కడ ఏ నియోజకవర్గంలో కూడా ఇన్ని చెక్కులు కానీ ఇంతమందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయడం కానీ, ఇంత త్వరగా పంపిణీ చేయడం కానీ ఎక్కడ జరగలేదు. అది మొత్తం రామగుండంలోనే మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతుంది అంటే దానికి మన ఎమ్మెల్యే గారి కృషి, కేసీఆర్ గారితో మాట్లాడి త్వరగా చెక్కులు పంపిణీ కావాలని చెప్పేసి మన పేద ప్రజలు, బలహీన ప్రజలకు, మన రాములో ఉన్న వాళ్ళందరూ చాలా పేద ప్రజలు కాబట్టి వాళ్ళకి ఇమ్మీడియట్గా చెక్కులు రావాలని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు త్వరగా చెక్కులు తీసుకొచ్చి మీకు అందజేస్తున్నారు. చెక్కులు ఇవ్వడమే కాకుండా మీ అందరికీ మీ ఎంతమంది అయితే పెళ్లి చేశారో వాళ్ళందరి పిల్లలకు మేము రాలేకపోవచ్చు, కొంతమంది పిల్లలకు వచ్చి ఉండొచ్చు, కొంతమంది పిల్లలకు రాలేకపోవచ్చు. కానీ రాలేని వాళ్ళు కూడా ఈరోజు మన ఎమ్మెల్యే గారు మీ అందరితో కలిసి సహపంక్తి భోజనం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు మీ అందరినీ కలిపి మీకు సహపంక్తి భోజనం కూడా ఏర్పాటు చేశారు. ఇట్లాంటి కార్యక్రమాలు కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ఉద్యమ వందనాలు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం బట్టిగా వచ్చినటువంటి రాష్ట్రం కాదు. ఈ రాష్ట్రం 60 ఏళ్ల పాటు పోరాటం చేస్తే 60 ఏళ్ల పాటు ఎంతో మంది ఈ యొక్క ఉద్యమం కోసం
ప్రాణాలను త్యాగం చేస్తే లాఠీలకు తూటాలకు జైలు జీవితాలు ఎంతోమంది గడిపితే తెలంగాణ ఉద్యమ మహానేత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం కోసమే టీఆర్ఎస్ పార్టీని గులాబీ జెండాను ఉద్యమ సంస్థలు ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఒక్క తాటిపైకి తెచ్చి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఈసారి రాకపోతే ఇక ఎన్నడూ రాదు అని ఇక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని కాకుండా యావత్తు ప్రజలందరినీ కూడా ఉద్యమంలో భాగస్వాములు అయ్యే విధంగా చేసి అన్ని పార్టీలను కూడా ఈ తెలంగాణ అనకపోతే మాకు పుట్టగతులు ఉండవు అనేటువంటి విధంగా చేసి తెలంగాణ రాష్ట్రం రావాల్సిందే. ఈ తెలంగాణ భక్తుడా కేసీఆర్ భక్తుడాని అమర నిరాహార దీక్షకు కోరుకొని ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడి చావు నోట్లో తలబెట్టినటువంటి మన ఉత్తమ మహానేత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషి ఫలితంగానే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం అనేది ఆవిర్భవించింది. ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 60 ఏళ్ల కాలం ఈ తెలంగాణను ఏ విధంగా అయితే దోపిడీకి గురి చేశారు, ఎంత అన్యాయం చేసి ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు ఆత్మహత్యలు ఆకలి చావులతోని ప్రజలందరూ కూడా తల్లడిల్లుతున్నటువంటి ఆ పరిస్థితులలో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉంటేనే మా భక్తులు మారుతాయి, మేమందరం కూడా సంతోషంగా జీవించగలుగుతామని యావత్తు తెలంగాణ ప్రజలందరూ కూడా 2014లో 68 ఎమ్మెల్యే సీట్లను గెలిపిస్తే 2014లో 88 ఎమ్మెల్యేలను గెలిపించి కేసీఆర్ నాయకత్వమే మాకు కావాలని కోరుకున్నటువంటి నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ తెలంగాణ ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారు, ఎక్కడ బాధపడుతున్నారు, ఆకలితో ఎక్కడ అలమటిస్తున్నారని గొప్పగా ఆలోచన చేసి ఒక ప్రణాళికాబద్ధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలన చేసుకుంటూ ముందుకు కూడా జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఆవిర్భావం ఆలోచన చేసినటువంటి ఎన్నో వేదవందనాలు చేసినటువంటి ఆలోచన చేసి ప్రవేశపెట్టినటువంటి పథకమే ఈ యొక్క కళ్యాణ లక్ష్మి పథకం. తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు లంబడి తండాలలో ఆడపిల్ల పుడితే ఎనుమానంగా భావించి ఆడపిల్లలను అమ్ముకునేటువంటి పరిస్థితి ఉండేది. ఎట్టి పరిస్థితిలో దీన్ని నివారించాలి, ఆడపిల్ల మా ఇంటికి మహాలక్ష్మి అనుకునే విధంగా చేయాలని కేసీఆర్ గారు సంకల్పించి దళిత బహుజన ఎస్టీ వర్గాలకు మాత్రమే ఈ యొక్క కళ్యాణ లక్ష్మి పథకాన్ని పెడతాము. ఎందుకంటే పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళ ఆడపిల్ల పెళ్లి చేయడం అంటే వెనుపాలం వెళ్ళడం అది కష్టమవుతుందని ఆలోచన చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. తర్వాత మాలాంటి ఎమ్మెల్యేలు అందరం కూడా సారి పథకం చాలా మందికి ఉపయోగపడుతూ ఉన్నది. ఈ పథకంతో చాలా కుటుంబాలు ఇలా సంతోషంగా ఉంటా ఉన్నాయి. పెళ్లి కోసం అప్పులు చేసి బిడ్డలను ఇంటి మీద ఉంచుకోలేక అప్పు చేసి పెళ్లి చేస్తే ఆ అప్పులో ఇంటికి వస్తే కూడా అనేక మంది ఆత్మహత్యలు చేస్తున్నటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇలా మీరు లక్షల ప్రారంభించినట్టయితే తప్పకుండా ఆ కుటుంబాలందరికీ కూడా ఒక మనం సహకారం అందించినటువంటి వాళ్ళు బయటమని అందరి అభిప్రాయం మేరకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని అన్ని కులాలకు అన్ని మతాలకు తెలంగాణ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని గొప్ప ఆలోచన చేసి ప్రవేశపెట్టినటువంటి పథకమే ఈ యొక్క కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. చాలా మంది ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు కొంతమందికి అనిపిస్తుంది కావచ్చు, అయ్యో మరి ఈ పథకం మాకు రాకపోయా, వేరే వాళ్ళకి మాత్రమే వచ్చింది అని అనిపిస్తుంది. కానీ రేపటి కాలంలో ఏ ఇంట్లో బిడ్డ ఉన్నా కూడా ఆ బిడ్డలు తప్పకుండా కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రతి ఇంటికి కూడా ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందుకోసమే నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఎవరు కూడా
ఈ యొక్క కళ్యాణ లక్ష్మి పథకానికి దరఖాస్తు తక్కువ మంది పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. నేను ప్రత్యేకంగా మా గౌరవ కార్పొరేటర్లు, మా గౌరవ సర్పంచులు అందరికీ కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఈ యొక్క పథకం అనేది ప్రభుత్వం నుంచి వెళ్ళి గొప్పగా ఆలోచన చేసేటువంటి పథకం. ఈ ప్రభుత్వానికి మనం ఖచ్చితంగా మనమందరం భారతీయులుగా ఉన్నటువంటి వాళ్ళం. ప్రభుత్వ పథకాలను ఖచ్చితంగా ప్రజలకు తెలియజెప్పి ఆ యొక్క వాళ్ళందరికీ కూడా మన యొక్క అవకాశాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనందరినీ ఉన్నది. కాబట్టి ఏ ఇంట్లో పెళ్లి జరిగినా తెల్లకాటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపజేసినటువంటి విధంగా చేద్దాం. మీరందరూ కూడా ఈ యొక్క పథకం కోసం దరఖాస్తులు స్వీకరించండి, ఖచ్చితంగా నాకు ఇవ్వండి. మన ఆఫీసులో ఈ యొక్క దీనికోసం ప్రత్యేకంగా నేను ఒక మనిషిని కూడా పెడుతున్నా, ఆయన తప్పకుండా ఇద్దామని ఇవ్వాలని చెప్పినప్పుడు అందరూ కూడా మా గౌరవ కార్పొరేటర్లు, మా సర్పంచులు అందరూ కూడా ఈ యొక్క పథకం కోసం పూర్తిగా అవగాహన తెచ్చి మేమందరి పెళ్లిళ్ళలో రాకపోవచ్చు కాదు, రాకున్నా కూడా మా వంతు బాధ్యతగా ఆ యొక్క ఆడబిడ్డ, ఆ యొక్క బిడ్డ, ఆ పేద కుటుంబానికి సహాయం చేయాల్సినటువంటి విధంగా మా గౌరవ కార్పొరేటర్లు మేమందరం కూడా కృషి చేసుకుంటూ ఇప్పటి వరకు నేను గెలిచిన నాటుండే 30 కోట్ల రూపాయలను 3,000 మందికి ఈ యొక్క కళ్యాణ లక్ష్మి పథకాన్ని లబ్ధిదారులుగా ఇచ్చినాము. సగర్వంగా మీరందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అందుకోసమే వాడకి పోయి ఇంటింటికి పోయి ఇద్దామని ఆలోచన చేసినాం. ఇంటికి పోయినప్పుడు ఆ వాడలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ ఇంటికి మేము అందరం పోతే కూడా ఎందుకు వచ్చింది అన్న ఆనాడికి ఇంట్లో ఉన్న పోయిన 6 నెలల కింద పెళ్ళైంది. ఆ పెళ్ళైనటువంటి విషయంలో నేను చెప్తే వాళ్ళు కళ్యాణ లక్ష్మి పథకానికి దరఖాస్తు పెట్టుకున్నారు. ఆ పథకం చెట్టు ఇలా వాళ్ళకి అందించడం కోసం వచ్చినాము అంటే అన్నా మాకు కూడా రాబోయే కాలంలో మా ఇంట్లో కూడా ఒక బిడ్డ ఉన్నది, ఆ యొక్క బిడ్డ పెళ్లికి మరి నేను దరఖాస్తు పెట్టుకుంటాం, మాకు వస్తుందా అని అంటే నేను తప్పకుండా నేను ఇప్పిస్తాను కూడా చెప్పి నేను గతంలో అని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ విధంగా ప్రజలందరికీ కూడా ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి చేరవేసేటువంటి విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పం ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాన్ని అందించాలి, ప్రతి ముఖంలో కూడా ఆనందాన్ని చూడాలనేటువంటి గొప్ప ఆలోచనతో ఉంటారు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వారి ఆలోచన ప్రకారం ఇలా ఏ ఇల్లు అయినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి ఇలా తెలంగాణ సంక్షేమ పథకాలు అందుతూ ఉంటాయి. రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి 60,000 ఇళ్లకు సుమారు 40,000 ఇళ్లకు ఇలా కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు అందుతూ ఉంటాయి. ప్రతి ఇంటికి కూడా మిషన్ భగీరథ ద్వారా నల్ల కనెక్షన్ ఇవ్వగలిగిన ఇలా ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ద్వారా గతంలో 6 కిలోలు ఉన్నటువంటి అందరికీ ఇచ్చారు. తర్వాత అందరికీ కూడా ఈ యొక్క బియ్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆసరా పెన్షన్ 2016 ఇలా గర్భిణి అయినటువంటి ఒక తల్లికి మంచి ఆరోగ్యంగా ఉండాలని పౌష్టికాహారాన్ని కోడిగుడ్డుతో సహా 9 నెలల పాటు ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలంటే అనేక ఇబ్బందులు ఉండేవి. కానీ ఈరోజు కేసీఆర్ కిట్ ఇస్తున్నప్పుడు 13,000, 12,000 ఇస్తున్నప్పుడు ఆ తల్లి చాలా సంతోషంగా ఇలా ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవించాలి అనేటువంటి ఒక ధైర్యాన్ని నింపింది మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ యొక్క పరిపాలనలో మేము ఆనాడు ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చాలా గొప్పగా అవకాశాలు వస్తాయని చెప్పినటువంటి విధంగా నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఈ ప్రాంతాన్ని ఈ నగరాన్ని అభివృద్ధి చేసేటువంటి గొప్ప ఆలోచన కొద్ది ఈ యొక్క ప్రాంతం అంటే చాలామంది స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఉండేటువంటి పరిస్థితి ఉండదు. వ్యాపారాలు కూడా సరిగ్గా కలవు. ఉన్నటువంటి సింగరేణి కార్మికులు చాలామంది దిగిపోయిన తర్వాత గ్రామాలలో వెళ్తూ ఉంటారు. మరి కొన్ని రోజులు అయిన తర్వాత గోదావరి ఉంటుందా అనేటువంటి సందేహం ఉంటే, కానీ నేను ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో అనేక సందర్భాలలో మాట్లాడుతాను. మా ప్రాంతం చిరస్థాయిగా ఉండాలి,
మా నగరం అభివృద్ధి చెందాలి. ఈ నగరాన్ని అభివృద్ధి చెందడం కోసం మీ యొక్క ఆశీస్సులు ఉండాలి. ఈ ప్రాంతంలో ఐటీ పార్క్ పెట్టాలి. ఐటీ పార్క్ ద్వారా ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, చాలా మంది ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని కోరినప్పుడు కేటీ రామన్న ఐటీ పార్కులు మంజూరు చేయడం జరిగింది. కరోనా సమయంలో నేను ప్రత్యక్షంగా మా మేయర్ గారు మా కార్పొరేటర్లు అందరూ కూడా చాలా మంది ఇళ్లకు పోయినప్పుడు వాళ్ళ బాధలు చూడాలి, వాళ్ళ కష్టాలు చూడాలి. ఒక్కొక్కరి పరిస్థితి పని చేస్తే కానీ పూట గడిపినటువంటి పరిస్థితి. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1500 రూపాయలు ఉచితంగా బియ్యం ఇవ్వడంతో పాటు నిత్యావసర వస్తువులు ఇవ్వాలని మేము సంకల్పించి చాలా ఇంట్లకు తిరిగి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో మాకు మొదటిసారి తిరిగినప్పుడు కరోనా కూడా వచ్చింది. అయినా కూడా వెనుకడుగు వేలే ఆ కార్పొరేటర్లు మీ దగ్గర ఉన్నటువంటి అవసరాలను తీర్చడానికి అనేక పర్యాయాలు అనేక సందర్భాలలో రావడం జరిగింది. రెండోసారి కరోనా వచ్చింది. 1100 మందికి వచ్చింది. మొత్తం కాల్ చేసి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి మరి మా మేయర్ గారు ఒకటే అన్నారు, సెంటర్ ఇప్పటికే మనకు ఒకసారి కరోనా వచ్చింది, మళ్ళీ వస్తే చాలా ట్రిప్పులు అవుతుంది, ఇప్పటికే మళ్ళీ ఇబ్బంది ఉన్నది అని చెప్పినప్పుడు నేను సార్తో అన్నా, సార్ మన కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలు, బిక్కుమంటూ ప్రాణాలను గుప్పెట్ట పెట్టుకొని ఉంటా ఉంటారు. మేము ఈ సమయంలో మాకు ఎవరు ధైర్యాన్ని చెప్పడానికి వస్తున్నారని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సమయంలో నన్ను గెలిపించినటువంటి వాళ్ళ కోసం నేను తప్పకుండా వాళ్ళ దగ్గరికి వెళ్తా. ఈ యొక్క ప్రాణాలను ఆ రోజే చెప్పినాం, మా జీవితం అంతా కూడా ప్రజలకే అంకితమని చెప్పినాం. ఈ ప్రజాసేవలో పోతాం కావచ్చు అని చెప్పినప్పుడు సార్ జాగ్రత్తగా పోదాం అని చెప్పేసాను. కొంతమంది దగ్గరికి పట్టణంలో పోయి చాలా మంది దగ్గరికి పోయి ఒక్కొక్క ఇళ్ళల్లో పోతే ఎంత బాధ అనిపించిందంటే నిజంగా చాలా బాధ అనిపించింది. ఒక ఇంటికి పోయాను, ఆ ఇంట్లో భార్య భర్త 2 పిల్లలు 2 అబ్బాయిలు. పాపం వాళ్ళ తండ్రికి కరోనా వచ్చింది. ఒకటే వినాయక తీసుకొని ఆ ఇంటి ఓనర్ రాణిస్తలేడు, ఆ ఇంటి బయట ఉండేటువంటి పరిస్థితి లేదు. ఆ ఇంట్లో ఉంటే మరి పిల్లలకు కరోనా వస్తుంది. మందులు తీసుకుపోయి ఇచ్చినాం. ఏంటి పరిస్థితి అంటే నిజంగా వాళ్ళు చాలా ఆవేదనతో దుఃఖపడితే మరి సార్ ఏం చేద్దామని మా వాళ్ళందరినీ అడిగినప్పుడు మనము కోవిడ్ కేర్ సెంటర్ని పెడదామని అన్నప్పుడు సప్తగిరి కాలనీలో ఒకటి కోవిడ్ కేర్ సెంటర్ని పెట్టి కోవిడ్ కేర్ సెంటర్ పెట్టి దాంట్లో ఈ యొక్క భర్తను తీసుకొచ్చి దాంట్లో వేస్తుంది. 3 పూటలు విజయమ్మ ఫౌండేషన్ తోటి పొద్దున బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అంటే చికెన్తో రోజు పెట్టినాం, మొదలుపెట్టినాం. 120 మంది ఇటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితులలో రామగుండం నియోజకవర్గంలో ఉండేది. ఆ టైంలో వాళ్ళందరినీ తీసుకొచ్చి వేసినాం. ట్రీట్మెంట్ జరుగుతుంది, అయినా కూడా పోతున్నాం. ఒక్కొక్కరి పరిస్థితి దవాఖానాలలో బెడ్లు లేవు, ఆక్సిజన్ లేవు, ప్రైవేట్ హాస్పిటల్ పోతామంటే డబ్బులు లేవు. మరి ఈ పరిస్థితి చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. గాంధీ హాస్పిటల్ పోవాలి, లేకపోతే వరంగల్ పోవాలి. ఈ పరిస్థితుల నుంచి అధిగమించాలంటే ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ఒక పెద్ద దవాఖానా కావాలి అని సీఎం గారితో ప్రత్యేకంగా మాట్లాడి అప్పటికి 7 మెడికల్ కాలేజీలు మంజూరైంది. మరి ఇక్కడ కాలేజీ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే జిల్లా కేంద్రంగా లేదు అన్నది. జిల్లా కేంద్రాలలో 7 మంజూరైంది. సార్తో ఒక 4 సార్లు ఖచ్చితంగా ఇక్కడ పేద ప్రజలు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ఉన్నారు. వాళ్ళని ఆదుకోవాలంటే ఇక్కడ ఒక పెద్ద హాస్పిటల్ పెట్టాల్సిందే. పేదోళ్లకు మంచి వైద్యాన్ని ఉచితంగా వైద్యాన్ని అందించాలంటే ఇక్కడ పెట్టాల్సిందే అని 330 బెడ్ హాస్పిటల్, 550 మంది నర్సులు, 150 మంది డాక్టర్లతో మెడికల్ కాలేజ్ మంజూరు చేసిండు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.
మీ అందరూ ఆశీర్వదించినటువంటి గెలిపించినటువంటి ఒక సామాన్య బిడ్డగా నా ప్రజల కోసం నేను ఏం చేయాలి అని తప్పిస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క మెడికల్ కాలేజీలు నేను మంజూరు చేయించుకోగలిగిన ఇలా పనులు ప్రారంభమైనాయి. రేపు సెప్టెంబర్లో అక్టోబర్లో మన డాక్టర్లందరూ కూడా జేఎన్ఐ ఇలా హాస్పిటల్లో గొప్ప చికిత్స అంతా ఉన్నది. దీన్ని అందరూ కూడా తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడికి వచ్చినటువంటి అక్కలు చెల్లెళ్ళు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు మనం చేస్తున్నటువంటి గొప్ప ఆలోచనలు ప్రజలందరికీ మీ ఇంటి పక్కన వాళ్ళకి మీ వాడలో ఉన్నటువంటి వాళ్ళకు ఖచ్చితంగా తెలియజేసి వాళ్ళకు ఓ మాట ఆసరగా సహాయం చేసిన వాళ్ళకి మనకి అలా ప్రభుత్వ ఆసుపత్రి గొప్పగా మనకు చికిత్సలు చెప్పాలని మీకు ప్రత్యేకంగా తెలపడం కోసమే మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇంత గొప్పగా మనం ఈ ఆలోచన పోతుంటే అనేక ఆటంకాలు ఇబ్బందులు పెట్టడం కోసం మనం మంచి పని చేస్తే ఎక్కడ కోరమంచెలకు మంచి పేరు వస్తుందో, ఎక్కడ కేసీఆర్కి మంచి పేరు వస్తుందో, ఎక్కడ మంచి పేరు వస్తుందో, మరి దీన్ని ఎట్లా అర్థం పెట్టాలి, ఎట్లా దీన్ని పుల్లలు పెట్టాలి. దళిత బంధు పథకం ఇస్తే దళిత బంధు పథకం మీద పంచాయతీ కోర్టు పోతుంది. ఏదైనా అవకాశాన్ని ఇవ్వాలంటే దాని మీద పంచాయతీ మెడికల్ కొంచెం తొందరగా ఏర్పాటు చేసినట్టయితే బాగుంటుందని పర్మిషన్ కోసం వాళ్ళు ఈ నెల వచ్చే నెల కానీ దాన్ని ఇన్స్పెక్షన్ చేయడం కోసం ఢిల్లీ నుంచి బృందం వస్తూ ఉండే ఆ డిగ్రీ కాలేజీలలో టెంపర్ వారిగా ఆ డిగ్రీ కాలేజీలలో జస్ట్ దీంట్లో అవసరమైతే నేను క్లాసులు నిర్మాణం క్లాసులు నిర్మాణం అవుతాయి. క్లాస్ అయ్యాక ఆ బిల్డింగ్ అయిపోతుంది, దాంట్లోనే క్లాసులు అవుతాయి. పిల్లలకు ఇప్పుడు హాలిడేస్ దాన్ని చూపించడం కోసమే కనీసంగా చేద్దామని ఆలోచన చేస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు అక్కడ ఉన్న చిన్న పిల్లలు చదువుకునేటువంటి పిల్లలను రెచ్చగొట్టి మీ డిగ్రీ కాలేజీ మొత్తానికే పోతుంది అని ఒక కుట్ర చేసి ఆ పిల్లలందరినీ కూడా నా క్యాంప్ ఆఫీస్కి పంపించి ఎమ్మెల్యే డౌన్ అని నినాదాలు ఇప్పించినటువంటి దుర్మార్గమైనటువంటి నాయకుడు ఈ ప్రాంతంలో ఉన్నదంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. మీరంతా కూడా ఇంటి విషయాలను ఖచ్చితంగా గమనించాలి. వాళ్ళకు రాబోయేటువంటి కాలంలో ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సింది కూడా మీరే. ఈ యొక్క అభివృద్ధి కోసం ఇంత గొప్పగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో రామగుండం నియోజకవర్గం ఇంత గొప్పగా 500 కోట్ల రూపాయలను సింగరేణిని ఒప్పించి మెడికల్ కాలేజ్ మంజూరు చేపిస్తే దాన్ని కూడా ఆటంకం చేసేటువంటి కుట్రలు చేస్తున్నటువంటి నాయకులు మాత్రం మన వారాలకు వచ్చిన మన ఏరియా వాళ్ళకి వచ్చినా కూడా ఖచ్చితంగా మీరు అందరూ కూడా వాళ్ళకు బుద్ధి చెప్పాలని ప్రత్యేకంగా అక్కలను చెల్లెలు అందరూ కూడా ఈ సందర్భంగా కోరడం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడుతూ జీవిస్తున్నటువంటి వాళ్ళు నాయకులు మంచిగా ఉంటే, పరిపాలన మంచిగా ఉంటే ఇటువంటి సహాయాలు అందుతాయి. ప్రభుత్వాలు మంచిగా ఉంటే మనకి మంచి సహాయం దొరుకుతుంది. ఖచ్చితంగా మంచి నాయకుడిని ఎన్నుకోవాలి, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. రాబోయే కాలంలో రాబోయేటువంటి మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మరి మీరందరూ కూడా ఏమైపుంటారనేది ఒక్కసారి తప్పకుండా మీరు చెప్పండి. ఏమైపుంటారమ్మా? ఏమైపుంటారు? కేసీఆర్ వైపుంటా అనే అందరూ కూడా చేతులు ఎత్తుతున్నాం. కేసీఆర్ సార్ మీ రుణం తీర్చుకుంటాం ఎప్పుడైనా అని చేతులు ఎత్తుతున్నారు. అందరు చేతులు ఎత్తుతారు, అందరు ఎత్తాలి. ఇలా ఈ వేదికనే మా కోసం పుట్టినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారి రుణం తీర్చుకుంటామని చెప్పేటువంటి కార్యక్రమమే ఈ కార్యక్రమం. చాలా ధన్యవాదాలమ్మా. ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడినటువంటి మనుషులమే. ఆనాడు వాస్తవంలో రావాలనుకున్నటువంటి తెలంగాణ కోసమే జైలు జీవితాలను గడిపారు. ఎన్నో అవమానాలు చేసినా, ఎన్నో ఇబ్బందులు పెట్టినా, 100 రోజులు నిరాహార దీక్ష చేసినటువంటి వాళ్ళు, 45 రోజులు జైల్లో పెట్టిన
నాకు ఈ ఎమ్మెల్యే పదవి వచ్చినా రాకున్నా ఈ ఉద్యమం కోసం కొట్లాడినటువంటి వాళ్ళు. కోరికట్టు చంద్ర ముఖ్య ఎమ్మెల్యే అయినోడు కాదు. చాలా మంది మాట్లాడతారు 2009లో పోటీ చేశాం, 2014లో పోటీ చేశాం, 2018లో ఎమ్మెల్యే. మొన్న ఎవరు అంటారు కోరికట్టు చంద్ర సానుభూతితో ఉన్న నా భార్య నచ్చిపోతే ఎమ్మెల్యే అయ్యారు. కొంతమంది అయితే నాకు అంటే సరే ఓకే మా సతీమణి కార్పొరేటర్గా ఉంటే దురదృష్టం నా ఆరోగ్యం బాగా లేకపోవడం ఉదాహరణ చనిపోయింది. కానీ ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రచారం చేసేటువంటి దుర్మార్గులకు తప్పకుండా మనం బుద్ధి చెప్పాలి. చిన్న ఒకటే ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఇంతకుముందు 15 ఏళ్ళు ఒక నాయకుడు ఇక్కడ పరిపాలన చేసినాడు. మీ అందరూ ఆశీర్వాదంతో గెలిచినాడు, ఎమ్మెల్యే అయ్యాడు, చైర్మన్ అయ్యాడు. ఇక్కడ చాలా అభివృద్ధి చేసిందని ఇప్పటికీ కూడా కొంతమంది పెద్ద మనిషి కూడా అంటున్నారు. నాతో ఎవరంటే ఒక మనిషితో అంటున్నారు. వాళ్ళ అమ్మ నుంచి నాతో నచ్చి చెప్పాడు, అరే ఆయన బాగా అభివృద్ధి చేసినట్టన్నా చంద్రన్న మరి నువ్వేం చేస్తారంటే అరే నేను ఏం చేయాలి 3.5 ఏళ్ళు అయ్యింది ఎమ్మెల్యే అని 10 మంది ఉన్నారు. ఈ 3.5 ఏళ్ల కాలంలో సంవత్సరంన్నర కరోనా చేస్తే అయినా కూడా నాతో అయినటువంటి పనులు చేసుకుంటూ పోతాము. అయినా ఆయన చేసినటువంటి పని రోడ్ వేసి మరి ఆ రోడ్డులో డ్రైనేజ్ వేస్తున్నాం కదా, ఈ డ్రైనేజీలను అప్పుడే ఆయన ఎత్తి రావడం వల్ల మన రోడ్డు దాంట్లో పరిస్థితి ఉండకపోవు కదా. మరి ఎందుకు మన ఆ రోజే డ్రైనేజ్ సిస్టమ్ చేయలేకపోయింది? అస్తవ్యస్తంగా ఈ యొక్క గోవాకని దరిద్రమైనటువంటి పరిస్థితిలో ఉండడానికి కారణం ఎవరు? అసలు ఏం జరిగినప్పుడు రోడ్డు వేసిన వెంటనే బాగా అభివృద్ధి చేసినామంటే రోడ్డు వేయగలరా? ఇలా ఆ రోడ్డుకు మా ఇళ్లకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు. మొన్న మా పాప వాటో చూస్తాం అన్ని రోడ్లు పడ్డాయి. మళ్ళీ డ్రైనేజ్ కోసం మళ్ళీ రోడ్డు వచ్చే పరిస్థితి వచ్చింది. మొన్న మేయర్ సాబ్ డివిజన్లో కూడా చేసినాం సేమ్ పరిస్థితి. అంటే నిజంగా వేరే ఇందరి నిజంగా తెలియకల్లా నాయకుడితే అప్పుడే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి వచ్చింది కదా. ఎవరైనా రోడ్డు వేస్తే అర్థం మళ్ళీ కౌన్సిలర్ అంటారు మళ్ళీ రోడ్డు వేస్తారు. ఇవి కూడా నేను బాగా అభివృద్ధి చేసినా బాగా చేసినా అని అనుకుంటున్నారా? సరే అనుకునే వాళ్ళు అట్లా అనుకోని ఇట్లా అనుకునే వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు కూడా నేనే అన్నా. అయితే ఇక్కడ ఒకటే గమనించాలి, ఈ 8 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను గమనించాలి. ఈ యొక్క కార్యక్రమాలను తప్పకుండా మళ్ళీ వాడలోకి వస్తాం. ఈ ఇళ్ళకు మనము తిన్నదేమో కలిసినటువంటి వాళ్ళు కొంతమంది తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన కొంతమంది ఉంటారు. వాళ్ళు కూడా మీ దగ్గరికి వస్తారు వస్తుంది వచ్చినప్పుడు వాళ్ళ సంగతి చెప్పలేదు. తిన్నాను ఇక్కడనే పెద్ద అయితే ఇక్కడే లీడర్లు అవుతారు. ఈ పార్టీలో పదవులు ఉంటాయి, దీంట్లోనే ఉంటారు. మళ్ళా వేరే విధంగా నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టుతారు చేసి అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి సమాధానం మీరే చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ఒకటే ఖచ్చితంగా మనము ఈ యొక్క ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు, ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మనమంతా ఒక్కతాటి పైన ఉండాలి. రేపందరూ కూడా కేసీఆర్ గారిని ఆశీర్వదించాలని తప్పకుండా మీకు ఈ సందర్భంగా కోరుతూ ఈ యొక్క కార్యక్రమంలో ఇంత ఓపికతో ఉన్నటువంటి మీకందరికీ కూడా మీకు ఏ అవసరం ఉన్నా ఏ ఆపద ఉన్నా ఏదైనా చెప్పండి. నాతో అయినటువంటి పని ప్రభుత్వంతో లేనటువంటి పని మీ యొక్క తమ్ముళ్ళలాగా మీ యొక్క కొడుకులాగా నేను ఎల్లవేళగా మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా మీరు ఖచ్చితంగా భోజనానికి అందరూ కూడా కూర్చోవాలి. చెక్కులు తీసుకొని పోయి అలా కూర్చున్న తర్వాత అందరికీ కూడా ఇదొక ఈ కార్యక్రమము అన్ని నియోజకవర్గాలకు వెళ్ళిపోవాలి. గోదావరికల్లా కూడా ప్రతి ఇంటికి పోవాలి. ఎందుకంటే వాళ్ళందరూ అవేర్నెస్ రావాలి, అందరికీ కూడా చైతన్యం రావాలి. దయచేసి అందరూ ఈ యొక్క సమయానికి అర్ధగంటలో కాబట్టి అంత సిస్టమ్ తయారు చేస్తున్నారు. మీరు పోగానే లంకలక్ష్మి అమ్మ జల్ది రావాలి. అట్లా రాదు. 2వ నెంబర్ డివిజన్ కొంచెం తొందరగా రావాలమ్మా. రాదా
కప్పని మాధవి డివిజన్ 3. ఫోన్ కొంచెం కిందికి పెట్టరా అమ్మాయి చూడండి 3 డివిజన్. చూడాలి చెరుకు రాధా డివిజన్ 5. మట్టి సుజాత ఇది ఆ రోజు అట్లా డివిజన్ 6. చూడాలి వాయిస్ అన్నా చెయ్యి బాబు రాజా డివిజన్ 9. అమ్మాయి చూడండి కొదురుపాక డివిజన్ 10. డివిజన్ 10 కొంచెం తొందరగా రావాలి. నర్సమ్మ ఈశ్వరి డివిజన్ 11. మేకల వసంత డివిజన్ 12. చీగుట్ల పట్ల డివిజన్ 15. పూతరవేల వినోద డివిజన్ 17. కట్టూరి మహేశ్వరి డివిజన్ 18. డివిజన్ 12 కొంచెం తొందరగా రావాలమ్మా. రాయమల్లు డివిజన్ 22. బోయిని స్వరూప శారద డివిజన్ 20. రాజేశ్వరి డివిజన్ 23. డివిజన్ 23. రుండల రాధ 8. కట్ల మాధవి డివిజన్ 29. డివిజన్ కట్ల మాధవి 30. దానివల్ల నమ్మకం లక్ష్మి ఉడపల్లి రమణి డివిజన్ 31. ఉడపల్లి రమణి డివిజన్ 32. కొంచెం తొందరలో డివిజన్ 32. డివిజన్ 32. హరికల డివిజన్ 33. లక్ష్మి డివిజన్ 34. మెండే భాగ్యలక్ష్మి డివిజన్ 34. డివిజన్ 37. పట్నా 38వ డివిజన్. మేకల సరోజన డివిజన్ 38. ఈశ్వరి డివిజన్ 38. తిరుపాటి లక్ష్మి డివిజన్ 38. తిరుపాటి లక్ష్మి డివిజన్ 38. అక్కపల్లి రమ డివిజన్ 39. రమ డివిజన్ 39. జక్కం లక్ష్మి డివిజన్ 41. సందుల శ్యామల డివిజన్ 42 42. డివిజన్ 42 42.
మిడివేలు నర్మదా డివిజన్ 43 కొంచెం తొందరగా రావు. అమ్మాయి చూడండి. బత్తపు లక్ష్మి డివిజన్ 45 డివిజన్ 45. కొత్తగట్టు రమ డివిజన్ 45. గుంటూరు లక్ష్మి డివిజన్ 45. లక్ష్మి డివిజన్ 45. రాంపల్లి జయ డివిజన్ 46. మోగల అనసూయ డివిజన్ 47. అనసూయ డివిజన్ 47. చిప్ప వీరమ్మ డివిజన్ 47. కట్కోటి వాళ్ళ శ్రీరామూర్తి రమా దేనికి భయ్యా శంకరమ్మ డివిజన్ 53. పుట్టపల్లి శంకరమ్మ డివిజన్ 50. డివిజన్ 50. ఒక దాంట్లో కూర్చోండి. ఒక దాంట్లో మధ్య చిచ్చా కింద పైన చాలా కంట్రీషన్ ఎంతసేపు ఇస్తారు మీడియా తీసుకురాడు పర్సనల్ మీడియా మన మీడియా పని చేయదు పర్సనల్ మీడియా చిన్న ఛానల్ పేరేం ఆర్కే గారు మన ఆర్కే అంటాం అన్నా ఆపోజిట్ సైడ్ టికెట్ వస్తుంది సెల్ వీడియో కెమెరాలతోనే యూజ్ చేయాలి మరి సెల్ నెంబర్
ఏ